కారు ఒకటి ఎంఆర్ఓ కూడా 2022 హైకోర్టు హైకోర్టులో 3 ఎకరాల 80 కొంచెం 2019 కాదు సార్ 1998 ఈ చీనేపల్లి రెడ్డప్ప అని చీనేపల్లి చంద్రరామయ్య అని ఉన్నారు సార్. వాళ్ళందరికీ డాక్యుమెంట్ చీనేపల్లి చంద్రరామయ్య సార్. మీ దగ్గర ఉంది డాక్యుమెంట్? చీనేపల్లి పొద్దున్న కొడుకు చిన్నరామయ్య 1923లో ఇది అమ్మిండేదే మా వాళ్ళు 23లో చెక్ బుక్ కూడా తూర్పు భాగం అంటే ఇదే సార్. తూర్పు భాగం అది కోర్టులో కోర్టు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీంట్లో చాలా మీరని కాదు ఇంకోమని కాదు, చాలామంది రావడము ఇట్లా వేసుకొని పోవడము ఇట్లా కొత్త వేసుకొని పోవడము. ఇదేమంటే ఈ ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూ కాబట్టి పోలీసు వాళ్ళు డైరెక్ట్ ఎంటర్ అయ్యేదానికి ఈ లేదు కాబట్టి మేము ఎక్కువ ఎంటర్ కావచ్చు. కానీ శాంతి భద్రతల సమస్య దృష్ట్యా మేము ఇట్లా వచ్చినప్పుడు మేము వచ్చి ఇద్దరు 20 వర్గాలు డాక్యుమెంట్ చూసి రెవెన్యూ అసిస్టెంట్ ద్వారా లేదంటే మా గవర్నమెంట్ పీరియడ్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫై చేసిస్తాం. అంతవరకు ఒకరు వస్తారు, మాకు డాక్యుమెంట్ ఉందంటారు, రిజిస్ట్రేషన్ ఉందంటారు, మాకు 2 సెంట్లు ఉన్నాయంటారు, 2 గుంటలు ఉన్నాయంటారు, మేము ఆ ఇల్లు కట్టుకున్నారు చెప్తున్నారు. ఇదంతా కూడా చాలా క్లంజీగా ఉంది పరిస్థితి. కాబట్టి ఒక్కొక్కరు కూడా పెట్టుబడి కొన్నోళ్ళు కూడా లక్షలు, 50 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పోయేసి దానిలోకి పోయి అంటే 10 మెంబర్స్ ఉన్నారు సార్. దానిలోకి వచ్చి అవును